కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఓట్ల దొంగలు గిద్దే దిగాలి ఇక అనే నినాదంతో వారు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ ఓట్లు దోచుకొని అధికారంలోకి వచ్చిందన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల తొలగింపు ద్వారా బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం చేయాల్సిన ప్రజలు అధికారులు తప్పుదావ పట్టిస్తున్న ఎలక్షన్ కమిషన్ కానీ దానికి సంబంధించిన ఎలక్షన్ ప్రతి నియోజకవర్గంలో ఉన్న అధికారులతో పనిచేయించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారే తప్పుదోవ పట్టించే మార్గంలో నరేంద్ర మోడీ గారి మాట విని అధికారికి తలొగ్గుతున్నారు. కానీ ప్రజలు స్వేచ్ఛని మనం పాడు చేస్తున్నామనే ఉద్దేశం వారికి ఏమాత్రం లేకోకుండా పనిచేస్తున్నారు. ఈ దేశాన్ని కాపాడాల్సిన పని ప్రజల మీదే ఆధారపడి ఉంది. అందుకనే రాహుల్ గాంధీ గారు ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పరిరక్షించాలి. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ రాజ్యాంగం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఓటు ద్వారానే తప్ప ఎలాగా జరగదు. అధికారం వచ్చిన తర్వాత అనేక మోసాలకు పాల్పడి అధికార దుర్వినియోగాన్ని పొందుపడుతున్న ఈ ప్రజాస్వామ్య దేశంలో మనమే పోరాటం చేయాలి. దీనికి తగ్గినట్టుగా రాష్ట్రంలో మా ఏలూరు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఎంతో సంతోషంగా మంచి పని చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము కూడా మద్దతు పలుకుతున్నాం. రాహుల్ గాంధీ గారికే మా ఓటు అనే